So yesterday we discussed about the structure of the nephron. Nephron is the structural and functional unit of the kidney. So in each kidney, almost 1 million these units are present, and there are two parts are present in each nephron. So one is Malpighian corpuscle, or you can also call it as renal capsule. So renal capsule includes this glomerulus and this Bowman's capsule, and this is renal tubule. సో రీనల్ ట్యూబ్యూల్లో మొత్తం ట్యూబ్ ఉంటుంది అనమాట. సో రీనల్ ట్యూబ్యూల్లో అగైన్ వీ హ్యావ్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్, అంటే సమీపస్థ సంవలిత నాళం అంటాం. రెండోది హెన్లీ శిక్యం, ఓకే, లూప్ ఆఫ్ హెన్లీ. సో దిస్ ఈజ్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్, అంటే దూరస్థ సంవలిత నాళం. సో దీస్ ఆర్ ది మేజర్ పార్ట్స్ ఆఫ్ ది యునో యూరినిఫెరస్ ట్యూబుల్ అంటాం, లేదా నెఫ్రాన్ అని పిలుస్తాం. ఇక్కడ మనకేంటి అంటే ఈ బౌమన్స్ మాల్ఫీజియన్ కార్పసల్లో మనకి రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే గ్లోమరులస్. గ్లోమరులస్ ఈజ్ it is a network of blood capillaries, okay, formed by this afferent arteriole. మన కిడ్నీ లోపలికి ఎంటర్ అయ్యేటువంటి ఏదైతే రీనల్ ఆర్టరీ, అంటే యురేటర్ కాదు, ఇంకా రెండు ట్యూబ్స్ కనబడతాయి కదా, అది లోపలికి పోయి చాలా బ్రాంచెస్ని ఫామ్ చేస్తుంది. ఈ బ్రాంచెస్ దే ఆర్ అగైన్ బ్రాంచ్డ్ ఇంటూ మెనీ బ్లడ్ క్యాపిలరీస్. అందులో ఒకటే దిస్ అఫరెంట్ ఆర్టీరియోల్ అనమాట. సో ఈ అఫరెంట్ ఆర్టీరియోల్ ప్రతి ఒక్క మాల్ఫీజియన్ కార్పసల్లోకి ప్రవేశించి అనేక శాఖోపశాఖలుగా చీలి, ఓకే, ఎ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఇస్ ఫార్మ్డ్, దట్ ఈస్ కాల్డ్ రక్తకేశ నాళిక గుచ్ఛం అంటాం తెలుగులో. దీన్నే గ్లోమరులస్ అని ఇంగ్లీష్లో అంటాం. సో ఈ గ్లోమరులస్లో ఉన్న రక్తకేశ నాళికలన్నీ యునైట్ అయ్యి కలిసిపోయి ఒక అపవాహి ధమనిక అని అంటాం, లేదా ఇఫరెంట్ ఆర్టీరియోల్. ఇదేమో అఫరెంట్ ఆర్టీరియోల్, లోపలికి వెళ్ళేది, బయటకు వచ్చేది ఇఫరెంట్ ఆర్టీరియోల్. మనం ఇక్కడ ఒక విషయం ఏం గమనించాలి అంటే అఫరెంట్ ఆర్టీరియోల్ యొక్క డయామీటర్ అనేది పెద్దదిగా ఉంటుంది. సో ఇఫరెంట్ ఆర్టీరియోల్ యొక్క డయామీటర్ అనేది చిన్నదిగా ఉంటుంది. సో దీనివల్ల ప్రెషర్ అనేది ఇందులో తగ్గకుండా కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ బ్లడ్ క్యాపిలరీస్ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని సైజు నేరో కావడం వల్ల ఆ బ్లడ్ ప్రెషర్ అనేది అలా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ రకంగా ఇఫరెంట్ ఆర్టీరియోల్గా బయటకు వచ్చినటువంటి ఈ యొక్క బ్లడ్ వెజల్ అనేది ఈ రీనల్ ట్యూబ్యూల్ చుట్టూ, ఓకే, సో ఇక్కడ సమీపస్థ సంవలిత నాళము, దూరస్థ సంవలిత నాళము మరియు హెన్లీ శిక్యం చుట్టూ అనేకమైన శాఖోపశాఖలుగా చీలి, ఓకే, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ మెనీ బ్రాంచెస్ అండ్ సరౌండ్స్ దిస్ హోల్ రీనల్ ట్యూబ్యూల్. Okay, so that is this capillary network is called peritubular capillary network అని పిలుస్తాం. పెరిట్యూబులార్ క్యాపిలరీ నెట్వర్క్, పరినాళిక రక్తకేశ నాళిక లక్ష్యము అని అంటాం. ఓకే, పెరిట్యూబులార్ క్యాపిలరీ నెట్వర్క్ అంటాం. సో ఈ కాంప్లెక్స్ అంతా అయితే ఒక బ్రాంచ్ అనేది ఈ యొక్క హెన్లీ శిక్యము, అంటే సిగపిన్ను ఆకారంలో ఉండేటువంటి హెయిర్ పిన్ స్ట్రక్చర్లో ఉండేటువంటి ఈ ఎల్లో కలర్డ్ హెన్లీ శిక్యము నువ్వు ఫాలో అవుతూ ఎగ్జాక్ట్గా దానిలాగానే దానికి అటాచ్డ్గా అది యూ ఆకారంలో, అది కూడా హెయిర్ పిన్ లాగా ఒక యూ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే వాసా రెక్టా అని పిలుస్తాం. ఓకే, సో ఈ వాసా రెక్టా అండ్ హెన్లీ శిక్యం అనేది సో యూరిన్ ఫార్మేషన్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్రలు పోషిస్తాయి. ఓకే, సో ఇది ఇక రీనల్ ట్యూబ్యూల్లో మనకు ఇది సమీపస్థ సంవలిత నాళము, ఏమంటాము ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్,
సిటి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే. సో ఇది హెన్లీ శిక్యము లేదా లూప్ ఆఫ్ హెన్లీ అని అంటాం. దీనిలో పైనుంచి కిందకి వచ్చేదాన్ని డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ అంటాం. సో కింద నుంచి పైకి పోయే దీన్ని అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ అని అంటాం. అవరోహిణి బాహు, ఆరోహిణి బాహు అని తెలుగులో పిలుస్తాం. ఇది ఎందులోకి తెలుసుకుంటుంది? డిసిటిలోకి తెలుసుకుంటుంది. అంటే డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లోకి తెలుసుకుంటుంది. సో డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది ఎందులోకి జాయిన్ అవుతుందంటే ఒక కలెక్టివ్ నిలువుగా ఉన్నటువంటి ఒక కలెక్టింగ్ డక్ట్లోకి తెచ్చుకుంటుంది. ఇది కలెక్టింగ్ డక్ట్. సో ఇక్కడ మనం ఒక నెఫ్రాన్ యొక్క డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది కలెక్టింగ్ డక్ట్తో కలవడం చూస్తున్నాం. ఓకే. సో ఇగో ఇది ఒక డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆఫ్ అనదర్ నెఫ్రాన్. ఇగో ఇది ఇంకోటి. సో ఇక్కడ ఇంకోటి ఉండొచ్చు, ఇక్కడ ఇంకోటి ఉండొచ్చు. సో ఇలాంటి కలెక్టింగ్ డక్ట్స్ అన్నీ ఒక దగ్గర కలిసిపోయి అవి పెద్ద కలెక్టింగ్ డక్ట్గా మారుతాయి. అంటే ఇలాగే ఇంకొక కలెక్టింగ్ డక్ట్ ఉంటుంది. ఓకే. సో ఇలాగే ఇంకొకటి ఉంటుంది. అంటే అక్కడ ఉన్న నెఫ్రాన్ల యొక్క కలెక్టింగ్ డక్ట్స్ అనేటువంటివి. సో అవన్నీ కలిసి అవి ఎందులోకి తెరుచుకుంటాయి అని అంటే బెల్లిని నాళము అనేటువంటి ఒక నాళంలోకి తెచ్చుకుంటాయి. ఆ బెల్లిని నాళం ఎక్కడ ఉంటుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే రీనల్ పిరమిడ్ యొక్క సో ఎండింగ్లో ఉంటుంది. సో ఇది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బెల్లిని డక్ట్ అంటాం. సో ఇది ఎందులోకి తెరుచుకుంటుంది? రీనల్ పెల్విస్లోకి తెరుచుకుంటుంది. రీనల్ పెల్విస్. సో ఇదేంటి యాక్చువల్‌గా దీన్ని మీకు అర్థం కావడానికి చెప్పాను గానీ, ఈ రీనల్ పిరమిడ్ చాలా పెద్దగా ఇవన్నిటిని కవర్ చేస్తూ ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ షార్ట్‌గా డ్రా చేశాను గానీ, యాక్చువల్‌గా రీనల్ పిరమిడ్‌లోనే ఇవన్నీ ఉంటాయి. ఇట్లా, ఇట్లా ఉంటది యాక్చువల్‌గా స్ట్రక్చర్. ఇదంతా కవర్ చేసి ఇట్లా ఉంటది. సో దానిలోకి ఇక్కడ ఉండేటువంటి రీనల్ పాపిల్లా ద్వారా ఓకే. ఈ డక్ట్ ఆఫ్ బెల్లిని అంటాం దీన్ని. ఓకే. ఈ బెల్లిని డక్ట్ అనేది రీనల్ పాపిల్లా ద్వారా రీనల్ పెల్విస్లోకి తెచ్చుకుంటుంది. ద్రోణి అని అంటాం. మూత్రపిండం యొక్క ద్రోణి అని పిలుస్తాం. అంటే ఓపెనింగ్ స్పేస్. జస్ట్ వెయిట్ ఐ షో. సో అది నెఫ్రాన్ యొక్క నిర్మాణము. జస్ట్ వెయిట్. ఇది. సో ఇది అంతా ఏంటి? రీనల్ పిరమిడ్. ఇది రీనల్ పిరమిడ్. ఇది రీనల్ పిరమిడ్. ఇది మన నెఫ్రాన్‌లు ఎక్కడ ఉంటాయంటే కొన్నేమో కార్టెక్స్‌లో గూడా ఉంటాయి. వెలుపలి వలకలంలో గూడా ఉంటాయి. దవ్వలో ఎక్కువగా ఉంటాయి. సో దవ్వలో ముఖ్యంగా ఈ పిరమిడ్‌లలో ఉంటాయి. ఆ పిరమిడ్‌లలో ఉన్న నెఫ్రాన్‌లన్నీ కలిసి బెల్లిని నాళం ద్వారా సో దీన్ని రీనల్ పాపిల్లే అంటాం. సో దిస్ వన్ దిస్ ఏరియా దిస్ ఏరియా రీనల్ పాపిల్లే. ఈ రీనల్ పాపిల్లేలోకి ఆ బెల్లిని డక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యి ఇదేంటి ఇదంతా రీనల్ పెల్విస్. రీనల్ పెల్విస్‌లోకి వచ్చేస్తుంది. సో రీనల్ పెల్విస్‌లోకి వచ్చినటువంటి యూరిన్ అనేది ఇగో ఇది యూరేటర్ మూత్రనాళం ద్వారా బయటకెళ్ళిపోతుంది. మూత్రం అనేటువంటిది. ఓకే. సో మరి ఈ బ్లూ కలర్, రెడ్ కలర్ ఏంటి? ఇందాక నేను చెప్పినటువంటి రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్. రీనల్ ఆర్టరీ, ఆర్టరీ అనేది ఎప్పుడు కూడా ఫుడ్‌ని, ఆక్సిజన్‌ని ఒక ఆర్గాన్‌లోకి తీసుకెళ్తుంది. సో ఇది బ్లడ్ మూవింగ్ డైరెక్షన్. లోపలికెళ్ళేటువంటి బ్లడ్ వెసెల్. సో ఇదేంటి? బ్లడ్‌ను బయటకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని బయటకు తీసుకొచ్చేటువంటి రీనల్ వెయిన్. ప్రతి ఆర్గాన్‌కి ఒక ఆర్టరీ అనేది ఎంటర్ అవుతుంది. ఒక వెయిన్ అనేది బయటకు తీసుకొస్తుంది. అయితే మన బాడీలో ఒక విషయం మీరు 2 విషయాలు గుర్తుంచుకోవాల్సిందేంటంటే లంగ్స్ అంటే ఊపిరితిత్తులు బ్లడ్ ప్యూరిఫైయింగ్ ఆర్గాన్స్. అట్ ద సేమ్ టైమ్ కిడ్నీస్ కూడా బ్లడ్ ప్యూరిఫైయింగ్
ఆర్గాన్స్. రెండు కూడా బ్లడ్ ప్యూరిఫైయింగ్ ఆర్గాన్సే. లంగ్స్ ఏం చేస్తాయి అని అంటే బ్లడ్ని ఆక్సిజన్తో నింపుతాయి. బ్లడ్ని ఆక్సిజన్తో నింపుతాయి. అదేవిధంగా CO2ని గ్రహిస్తాయి. గ్రహించి బయటకు పంపించేస్తాయి. ఇది ఒక రకమైన ప్యూరిఫికేషన్. వీ హ్యావ్ కంప్లీటెడ్ దట్. ఓకే. రెస్పిరేషన్. ఇదేంటి అని అంటే సో దీనిలోకి వచ్చినటువంటి అది ఆర్టరీ ద్వారా కావచ్చు, వెయిన్ ద్వారా కావచ్చు. మెయిన్గా ఆర్టరీ ద్వారా బ్లడ్ అనేది వస్తుంది. ఓకే. సో లోపలికి వచ్చిన బ్లడ్ని ఈ రీనల్ పిరమిడ్స్లో కానీ ఈ కార్టెక్స్లో ఉండేటువంటి వాట్ వి కాల్ ది నెఫ్రాన్లు అనేటువంటివి ద ఫిల్టర్ ద బ్లడ్. అవి బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్ చేసి అల్టిమేట్గా ఫామ్ అయిన ఫిల్టర్ చేయడం ద్వారా మనకి ఏం తయారవుతుంది? యూరిన్ తయారవుతుంది. ఆ యూరిన్ మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళదు, మూత్రనాళంలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది. సో కిడ్నీ అనేది ప్యూరిఫైయింగ్ ఆర్గన్. ఏం ప్యూరిఫై చేస్తుంది బ్లడ్ని? ఏం తీసేస్తుంది బ్లడ్ నుండి అంటే నైట్రోజినస్ వేస్ట్ ప్రొడక్ట్స్ని తీసేస్తుంది, ఎక్సెస్ ఆఫ్ వాటర్ని తీసేస్తుంది, ఎక్సెస్ ఆఫ్ సాల్ట్స్ని తీసేస్తుంది. ఈ 3 పనులు చేస్తుంది. ఓకే. నైట్రోజినస్ వేస్ట్ని తీసేస్తుంది, ఎక్సెస్ ఆఫ్ సాల్ట్స్ లైక్ సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, ఓకే, వాటిని తీసేస్తుంది. అదేవిధంగా ఇంకా మనకి యూరియా ఈజ్ ద మెయిన్ ఎక్స్క్రిటరీ సబ్స్టెన్స్. దాన్ని తీసేస్తుంది. ఇది కూడా నైట్రోజినస్, అసలు ఇదే మెయిన్ నైట్రోజినస్ వేస్ట్. నైట్రోజినస్ వేస్ట్ అంటే యూరియా అనమాట. దాంతో పాటుగా మనకి హిప్యూరిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. హిప్యూరిక్ యాసిడ్ కొంత యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. హిప్యూరిక్ యాసిడ్, యూరియా అండ్ క్రియాటిన్ అండ్ క్రియాటినైన్ అనే 2 రకాల నైట్రోజనస్ వేస్ట్ ఉంటాయి. ఇవన్నిటిని నైట్రోజనస్ వేస్ట్ని బ్లడ్ నుంచి సెపరేట్ చేసి ఓకే దానికి వాటర్ యాడ్ చేసి, ఎందుకంటే యూరియా అనేది అది హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కాబట్టి దాన్ని కొద్దిగా డైల్యూట్ చేయాలి. సో అందుకే కొంత వాటర్ అనేది యాడ్ చేసి మూత్రం రూపం లోపల బయటకి పంపడం అనేది జరుగుతుంది. సో ఆ రకంగా లంగ్స్ అండ్ కిడ్నీస్ 2 కూడా ప్యూరిఫైయింగ్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ. కొంత స్కిన్ కూడా ఆ రోల్ని ప్లే చేస్తుంది. అది కూడా ఎక్సెస్ ఆఫ్ సాల్ట్స్ని యాక్సిడెంటల్లీ, నాట్ ఇంటెన్షనల్లీ, ఓకే, సో యాక్సిడెంటల్లీ దట్ సెండ్స్ అవుట్. బట్ major purifying organs are lungs and kidneys. Kidney purify the blood, lung purify the blood. Kidney separates or purify the blood by removing nitrogenous waste. Lungs remove the carbon dioxide from the blood and fill with oxygen. Both are purifying organs. So that is the structure of the nephron. Yesterday we discussed. ఓకే. ఓకే. ఇక్కడ మనకు ఒక వర్డ్ పోడోసైట్స్ అనేటువంటి వర్డ్ ఉంది. ఎనీవే ఇప్పుడు మనకు అఫరెంట్ ఆర్టీరియోల్ అనేది ఎంటర్ అయ్యి ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్గా బయటకు వస్తుంది. ఇట్ హ్యాస్ లెస్సర్ డయామీటర్ దాన్ ది అఫరెంట్. ఇన్నర్ వాల్ ఆఫ్ ది బౌమన్ క్యాప్సూల్ హ్యాస్ పోడోసైట్స్. దీన్ని పాద కణాలని తెలుగులో పిలుస్తాం. ఓకే. హ్యావింగ్ ఫిల్ట్రేషన్ స్లిట్స్ ఆర్ స్లిట్ పోర్స్. సో దీని డయాగ్రామ్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఇది ఇన్నర్ వాల్. ఈ ఇన్నర్ వాల్ కణాలన్నిటిని మనం పోడోసైట్స్ అంటాం. చాలా కణాలు ఉంటాయి. సో ఆ కణం ఎట్లుంటుంది అంటే ఇట్లా కొద్దిగా రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. ఫెనిస్ట్రేషన్స్ ఆర్ ప్రతి సెల్కి ఇట్లా ఇక్కడ ఏమవుతుందంటే బ్లడ్ వెజల్ ద్వారా బ్లడ్ అనేది ఇట్లా పోతున్నప్పుడు ఏమవుతుందంటే దీని బై డిఫ్యూజన్ ద ప్లాస్మా ఎంటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫిల్టర్డ్. ఓకే. సో ఫిల్టర్ త్రూ దిస్ పోడోసైట్స్
and waste products come out. Okay, so that is the function of podocytes. లేదా వన్ మోర్ థియరీ ఏముంటుందంటే, ఈ ఈ సెల్స్ మధ్యలో కొంత గ్యాప్ అనేది ఉంటుంది. ఈ గ్యాప్ ద్వారా వేస్ట్ ప్రొడక్ట్స్ అనేటువంటి ఫిల్టర్ చేయబడతాయి అనేది కూడా ఒక థియరీ ఉంటుంది. బట్ ఎనీవే దీస్ ఆర్ స్లిట్ పోర్స్ కంటైనింగ్ పోడోసైట్స్. ఏవవి? ఇగో ఇది ఇది ఈ మొత్తం స్ట్రక్చర్ బౌమన్స్ క్యాప్సూల్. ఈ బౌమన్స్ క్యాప్సూల్ ఇది ఔటర్ వాల్, ఇది ఇన్నర్ వాల్. ఈ ఇన్నర్ వాల్ సెల్స్ ని మనం పోడోసైట్స్ అంటాం. అది that is another one. Yeah, so this is afferent, this is efferent arterioles, and these are the glomerulus. And ఈ gap between these two walls of Bowman capsule is called capsular space అని పిలుస్తాం. సో ఇక్కడ నుంచి రీనల్ ట్యూబ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, బౌమన్స్ క్యాప్సుల్ గ్లోమరులస్ ఈక్వల్ టు మాల్ఫిజియన్ కార్పసల్. దాన్నే రీనల్ క్యాప్సుల్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో దెన్ సో దేర్ ఆర్ సమ్ filtration slits are slit pore. Glomerulus capillaries have many pores or fenestrations. Okay, so ఇప్పుడు ఇది గ్లోమరులస్. ఈ గోడలకు కూడా ఈ ప్రతి రక్తనాళం, రక్తకేశ నాళిక గోడకు కూడా చాలా రంధ్రాలు ఉంటాయి. వాటిని ఫెనిస్ట్రేషన్స్ అంటాం ఇందులో క్లియర్గా. సో ఈ ఈ వీటి గోడలు అనేటువంటి చాలా పల్సగా ఉండి, సో ఇక్కడ మొత్తం ప్లాస్మాను వదులుతాయి. ఎక్సెప్ట్ లార్జర్ ప్రోటీన్స్ అండ్ బ్లడ్ సెల్స్ కాకుండా మిగతా ఫ్లూయిడ్ మొత్తము బౌమన్స్ క్యాప్సూల్లోకి బ్లడ్ నుంచి వచ్చేస్తుంది. బ్లడ్లో ఏముంటాయి? రక్త కణాలు ఉంటాయి, పెద్ద పెద్ద ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి, ఇక చిన్న చిన్నవి వ్యర్థ పదార్థాలు కావచ్చు, కాల్షియం, మెగ్నీషియం, గ్లూకోజ్, మనకు అవసరమైన పదార్థాలు, అనవసరమైన పదార్థాలు అన్నీ ఉంటాయి. అవన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ నుంచి ఈ క్యాప్సులర్ స్పేస్లోకి వస్తాయి. సో ఇక్కడ ఏమైతుంది? ఫిల్టరేషన్ అనేది ఒకటి ఈ గ్లోమరులస్ యొక్క రక్తకేశ నాళికలలో జరుగుతుంది, అండ్ ఈ పోడోసైట్లో కూడా ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద పదార్థాలు అనేటువంటి వీటిని దాటి రావు. ఓకే, ఓన్లీ ఈ పోర్స్ ద్వారా రాగలిగినవి మాత్రమే క్యాప్సులర్ స్పేస్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. దాన్ని మనం అల్ట్రా ఫిల్టరేషన్ అంటాం. దట్ విల్ కమ్ అగైన్. Right. So then where are we? Glomerulus plus Bowman's capsule equal to Malpighian body, renal body. దాన్నే మనం రీనల్ క్యాప్సూల్ అని కూడా పిలుస్తాం. సరే, ఓకే, సో దీన్నే మాల్ఫిజియన్ కార్పసల్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద నేమ్. అండ్ రీనల్ ట్యూబ్యుల్ అంటే రిమైనింగ్ ట్యూబ్ అంతా రీనల్ ట్యూబ్యులే. సో ఇట్ హ్యాస్, నేను చెప్పినట్టుగా పీసీటీ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్ ఉంటుంది, ఎన్లీస్ ట్యూబ్ ఉంటుంది. దీనిలో డిసెండింగ్ లోబ్ పైనుంచి కిందకి వచ్చేది, కింది నుంచి పైకి పోయేది అసెండింగ్ లోబ్ ఉంటుంది. అండ్ దెన్ ఇంకేముంటుంది? డిజిటల్ డిసిటీ ఉంటుంది. ఓకే, సో అసెండింగ్ లింబ్ ఏదైతే ఉందో, అసెండింగ్ లింబ్ అంటే ఇప్పుడు ఇది హెన్లీస్ లూప్. ఓకే, ఇక్కడ ఇది డిసెండింగ్, దీనికి సంబంధం లేదు. ఓకే, సో అసెండింగ్ లింబ్లో ఫస్ట్ గొట్టం సన్నగా ఉంటుంది, తర్వాత అది వెడల్పు అవుతుంది ఇట్లా ఓకే, సో ఇది అసెండింగ్ లింబ్ పైకి వెళ్తుంది.
ఓకే. ఇది కిందికొచ్చేది డిసెండింగ్ లింబ్. డిసెండింగ్ లింబ్ మామూలుగానే ఉంటుంది. ఓకే. అసెండింగ్ లింబ్ యొక్క ప్రాక్సిమల్ పార్ట్ అంటే ప్రారంభ భాగం అది దాని గోడలు పల్చగా ఉంటాయి. దాని డయామీటర్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క అసెండింగ్ లింబ్ యొక్క డిస్టల్ పార్ట్ అంటే దూరాగ్ర ప్రాంతం అనేది దాని గోడలు మందంగా ఉంటాయి. దాని డయామీటర్ కూడా వెడల్పుగా ఉంటుంది. ఓకే. అదొక పాయింట్. I want to clear from yesterday's class. And then, yeah, this is yesterday we discussed, but I was not satisfied. I'll explain again. యా సో డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది ఏదైతే ఉందో ఇది యా సో ఇది డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే. సో ఈ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది దట్ ఎంటర్స్ ఇంటూ ఇనీషియల్ కలెక్టింగ్ డక్ట్. సో ఆల్మోస్ట్ దాని టెర్మినల్ పార్ట్ని మనం ఇనీషియల్ కలెక్టింగ్ డక్ట్ అంటాం. ఇంకొకటి ఇక్కడ ఇది సి ఫర్ కార్టెక్స్ అంటే వల్కలము, వెలుపలి వల్కలం అంటాం కదా, సి ఫర్ కార్టెక్స్. ఓకే. ఇదేంటి? ఇది మెడుల్లా, దవ్వ. ఓకే. సో ఎం ఫర్ మెడుల్లా, రైట్. ఇక్కడ మనము ఈ యొక్క నెఫ్రాన్ స్ట్రక్చర్ని మనం చూసినట్లయితే దీనిలో మనకి మాల్ఫీజియన్ బాడీ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఓకే, అండ్ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? కార్టెక్స్లో ఉన్నాయి. రిమెంబర్. ఓకే. ఇదేంటి? ఇది హెన్లీస్ లూప్. ఇది ఎక్కడుంది? మెడుల్లాలో ఉంది. అదొకటి గుర్తుంచుకోవాలి మనం. ఓకే. సో మనకి ఎక్కువగా ఉండేటువంటి నెఫ్రాన్లు దవ్వ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటాయి. బట్ వాటి యొక్క ఇనీషియల్ పార్ట్స్ అండ్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ మాత్రం స్టిల్ కార్టెక్స్లోనే ఉంటాయి. ఈ ఈ హెన్లీస్ లూప్ అనేది మాత్రం కంప్లీట్గా మెడుల్లాలో ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో some initial collecting ducts unite to form a straight collecting ducts. సో ఇది ఇనీషియల్ కలెక్టింగ్ డక్ట్, ఇది ఇనీషియల్ కలెక్టింగ్ డక్ట్, ఇది ఇవన్నీ కలిస్తే ఏమేర్పడుతుంది? ఒక స్ట్రెయిట్ నిలువైన కలెక్టింగ్ డక్ట్ అనేది ఏర్పడుతుంది. ఓకే. ఇది కలెక్టింగ్ డక్ట్, రైట్. సో దట్ పాసెస్ త్రూ మెడుల్లరీ పిరమిడ్. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ మెడుల్లరీ పిరమిడ్ ద్వారా అది వెళ్తుంది. సో అలా వెళ్ళిన ఇన్ మెడుల్లా కలెక్టింగ్ డక్ట్ ఆఫ్ ఈచ్ పిరమిడ్ ఆర్ యునైటెడ్ టు ఫార్మ్ ఎ లార్జ్, ఒక పెద్ద సారీ సో ఎ లార్జ్ డక్ట్ ఆఫ్ బెల్లిని. ఓకే. సో ఇక్కడ ఇలాంటి నాళాలు ఇందాక నేను చెప్పిన కదా, అలాంటి నాళాలన్నీ కలిసి ఒక పెద్ద అడ్డంగా ఉండేటువంటి బెల్లిని నాళము, డక్ట్ ఆఫ్ బెల్లినిగా మారి, సో ఆ బెల్లిని నాళం రీనల్ ప్యాపిల్లే. రీనల్ ప్యాపిల్లే అంటే చెప్పిన కదా, ఇగో దిస్ పార్ట్ ఈజ్ రీనల్ ప్యాపిల్లే, దిస్ పార్ట్ ఈజ్ రీనల్ ప్యాపిల్లే, దిస్ పార్ట్ ఈజ్ రీనల్ ప్యాపిల్లే. సో ఇవన్నీ రీనల్ ప్యాపిల్లే. ఓకే. ఆ రీనల్ ప్యాపిల్లే ద్వారా ఎందులో తెలుసుకుంటుంది? రీనల్ పెల్విస్. ఇగో దిస్ ఈస్ ఈ ఓపెన్ ప్లేస్ అంతా రీనల్ పెల్విస్. రీనల్ పెల్విస్లోకి వచ్చినటువంటి యూరిన్ అనేది మూత్రనాళం యూరేటర్ ద్వారా బయటకు వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ కుడ్ నాట్ క్లియర్ ఎస్టర్డే ప్రాపర్లీ. సో ఎనీవే దట్ ఈస్ అబౌట్ ది రీనల్ డక్ట్ ఆఫ్ బెల్లి. నౌ అగైన్ ఇక్కడ ఒకటి మాల్ఫీజియన్ కార్పసల్, మాల్ఫీజియన్ దేహము. ఇది బాల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మాల్ఫీజియన్ దేహము నెంబర్ 1. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిజిటల్ కన్వల్యూటెడ్ ఎక్కడున్నాయి? కార్టెక్స్లో ఉన్నాయి. ఇదంతా ఏంటిది? ఇది కార్టెక్స్ ఏరియాలో ఉన్నాయి. లూప్ ఆఫ్ హెన్లీ ఎక్కడుంది?
లూప్ ఆఫ్ హెన్లీ మెడుల్లాలో ఉంది. ఇది మనకు క్లియర్‌గా ఐడియా ఉంటేనే హౌ ద యూరిన్ ఈస్ ఫార్మ్డ్ అనేది అర్థమవుతుంది. ఓకే. సో, దెన్ బేసికల్లీ అంటే దీన్ని బేస్ చేసుకొనే యాక్చువల్‌గా నెఫ్రాన్‌లు అనేటువంటి వాటిని మనం 2గా డివైడ్ చేస్తాం. ఒకటి కార్టికల్ నెఫ్రాన్స్ ఇగో ఇక్కడ మీకు కనిపించేటువంటి నెఫ్రాన్ ఇది కార్టికల్ నెఫ్రాన్. ఓకే. ఇంకొకటి ఏంటిది జక్స్టా మెడుల్లరీ నెఫ్రాన్స్. ఓకే. సో, అంటే మెడుల్లాలో ఎక్కువ భాగం ఉన్నటువంటి నెఫ్రాన్స్. ఓకే. సో, లూప్ ఆఫ్ హెన్లీ వీటి యొక్క హెన్లీ శిక్యం అనేది చాలా పొడవుగా ఉండి మెడుల్లాలో దిగబడ్డట్టుగా మెడుల్లా చివరి వరకు రీచ్ అయితాయి. ఓకే. సో, అదే కార్టికల్ నెఫ్రాన్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సైజ్ అనేటువంటిది హెన్లీ లూప్ సైజ్ తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా కార్టికల్ ప్రాంతంలో ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ అన్ ఇన్‌ఎఫిషియంట్ ఆహ్, ఆర్ రెయినీ సీజన్‌లో పనిచేసేటువంటి నెఫ్రాన్ ఇది. ఇదేంటి ఎండాకాలంలో బాగా ఎఫిషియెంట్‌గా పనిచేసేటువంటి నెఫ్రాన్. ఓకే. అదెందుకు అంటే సింపుల్‌గా ఇది పొట్టిగా ఉంటది. ఏది హెల్తీ శిక్యం అనేది పొట్టిగా ఉంటది. దానివల్ల ఏమైద్దంటే ఈ యొక్క ఏదైతే ఫిల్టర్ చేయబడ్డటువంటి మూత్రం ఏదైతే ఉంటుందో ఇట్లా ఫాస్ట్‌గా వచ్చి ఫాస్ట్‌గా బయటకెళ్ళిపోతుంది. అంటే ఎక్కువ వాటర్ అనేది బాడీలోకి రీఅబ్సార్బ్ కాదు. ఓకే. సో, అది ఎప్పుడు జరుగుతుంది? ఈ రెయినీ సీజన్‌లో జరుగుతుంది. సో, దట్స్ వై ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఈస్ వెరీ కామన్ డ్యూరింగ్ రెయినీ సీజన్. అండ్ డ్యూరింగ్ రెయినీ సీజన్ డ్యూ టు ది లెస్ టెంపరేచర్, less biochemical activities due to less environmental temperature. Okay, so less water is utilized, excess of water is removed very rapidly by కార్టికల్ నెఫ్రాన్స్. అప్పుడు ఇవి యాక్టివ్‌గా ఉంటాయి. అదే ఎండాకాలంలో ఏం జరుగుతుందంటే మనకు వాటర్ వేస్ట్ కాకూడదు. కాబట్టి ఇక్కడ ఫిల్టర్ అయినటువంటి బ్లడ్‌లో మనకు చాలా వాటర్ అనేది 92% వాటరే ఉంటుంది. ఆ వాటర్ అనేది దీని ద్వారా ఇట్లా జర్నీ చేసేటప్పుడు ఏంటంటే, మాక్సిమం వాటర్ అనేది చాలా టైం తీసుకుంటుంది. అంటే ఇది పొడవుగా ఉంటుంది. దీంతో పోలిస్తే ఇది ఇంకా యాక్చువల్‌గా గింతే ఉంటది. అంటే జస్ట్ దీనికి టచ్ అయినట్టు అయి అట్లా ఎళ్ళిపోతుందనమాట. ఓకే. ఏది కార్టికల్ నెఫ్రాన్ అనేది. అదే మెడుల్లరీ నెఫ్రాన్ అలా గాదు. సో, జక్స్టా మెడుల్లరీ నెఫ్రాన్ అనేటువంటిది దీని హెన్లీ శిక్యం అనేది చాలా పొడవుగా ఉంటుంది. సమ్మర్ సీజన్‌లో మనకు వాటర్ వేస్ట్ కావద్దు గాబట్టి, ఈ హ్మ్, హెన్లీ శిక్యము చాలా ఎఫిషియెంట్‌గా పనిజేసి, మన ప్రాథమికంగా ఫిల్టర్ అయినటువంటి ఫ్లూయిడ్ నుంచి ఎక్కువ వాటర్‌ని మళ్ళీ బయటకి అంటే రక్తంలోకి లాగేయడం జరుగుతుంది. దీని చుట్టూ రక్తకేశ నాళికలు ఉంటాయిగా అందులోకి పంపించేస్తుంది. సో, ఆ రకంగా 2 రకాల నెఫ్రాన్స్ ఉంటాయి. ఇది గూడా మనకు ఒక ఐడియా ఉండాలి. వాటిని జక్స్టా మెడుల్లరీ నెఫ్రాన్స్ అంటాం. అంతే గాకుండా మీరిక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేటువంటిది చూడండి. ఆల్‌మోస్ట్ ఈ ఈ యొక్క ఆహ్, రీనల్ అఫరెంట్ ఆర్టీరియల్ అండ్ ఇఫరెంట్ ఆర్టీరియల్‌కి చాలా అసోసియేటెడ్‌గా ఆల్‌మోస్ట్ అతుక్కున్నట్టుగా ఉంటుంది. ఇగో ఇక్కడ గూడా చూడండి. ఇదేంటి మాల్‌ఫిజియన్ ట్యూబ్యూల్. సో, మాల్‌ఫిజియన్ బాడీ. మాల్‌ఫిజియన్ బాడీలో అఫరెంట్, ఇఫరెంట్ బ్లడ్ వెసెల్స్. సో, దానికి అటాచ్డ్‌గా డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేటువంటిది ఆల్‌మోస్ట్ అతుక్కొనుంటుంది. దాన్నే జక్స్టా మెడుల్లరీ గ్లోమెరులార్ ఆపరేటస్ అని పిలుస్తాం. అది మళ్ళీ వస్తుంది యూరిన్ ఫార్మేషన్‌లో రెగ్యులేషన్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. ఆహ్, ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే. దిస్ ఈస్ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. అది ఈ అఫరెంట్, ఇఫరెంట్ ఆర్టీరియల్స్‌కి చాలా అసోసియేటెడ్‌గా ఉంటుందనే విషయం మనకు అర్థం కావాలి. అంతే కాకుండా అఫరెంట్ పీసీటీ అండ్ డీసీటీ అండ్ మాల్‌ఫిజియన్ బాడీ. ఇవి 3 గూడా ఎక్కడున్నాయి? కార్టెక్స్‌లో ఉన్నాయి. ఓన్లీ హెల్లీస్ లూప్ మాత్రమే మెడుల్లాలో ఉన్నది. అది గుర్తుంచుకోవాలి మనం. ఇవి గుర్తుంటేనే మనకు ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. యాహ్! వెన్ వాటర్ ఈస్ అవైలబుల్ సఫిషియెంట్‌లీ కార్టికల్ నెఫ్రాన్స్ యాక్టివ్‌లీ వర్క్స్. వెన్ వాటర్ ఈస్ స్కార్సిటీ అంటే సమ్మర్‌లో. సో, జక్స్టా మెడుల్లరీ నెఫ్రాన్స్ యాక్టివ్‌లీ పార్టిసిపేట్ ఇన్ ద యూరిన్ ఫార్మేషన్. ఓకే. ఎక్కువ వాటర్‌ని రీఅబ్సార్బ్ జేయడానికి.
సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్. సో ఇక్కడ మీరు ఇదొకటి గుర్తుంచుకోండి. దూరస్థ సంవలిత నాళము అనేది అభివాహి అపవాహి ధమనికలకు ఆల్మోస్ట్ అటాచ్డ్గా ఉంటుంది. దాన్ని జక్స్టా గ్లోమరులార్ ఆపరేటస్ అని పిలుస్తాం. అది ఓకే. యాంజియోటెన్సిన్ అలాంటి కొన్ని పదార్థాలని రెనిన్ అలాంటి పదార్థాలని స్రవిస్తుంది. అండ్ ఇంకొకటి ఇది సమీపస్థ సంవలిత నాళము. ఇది హెన్లీ సిక్కిం ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇదేంటి డిసెండింగ్ లింబ్ అన్నాము. ఓకే. డిసెండింగ్ లింబ్ తర్వాత ఇదేంటి అసెండింగ్ లింబ్ అన్నాము. అసెండింగ్ లింబ్ యొక్క ప్రాక్సిమల్ పార్ట్ అంటే సమీపస్థ ప్రాంతం సన్నగా ఉంది. దాని గోడలు సన్నగా ఉన్నాయి. దూరస్థ ప్రాంతం చూడండి మందంగా ఉన్నాయి. అది మూత్రం ఏర్పడే విధానంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది. రైట్. దెన్ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ నేను ఇందాక చెప్పాను. ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ ఫార్మ్స్ ఇట్ అరౌండ్ రీనల్ ట్యూబ్యూల్. లేదా ఇందాక నేను చెప్పినట్టుగా ఇది. సో ఇదంతా పెరిట్యూబులర్ బ్లడ్ క్యాపిలరీస్. ఓకే. సో ఇదంతా పెరిట్యూబులర్ బ్లడ్ క్యాపిలరీస్. అండ్ ఎగ్జాక్ట్గా ఈ యొక్క హెన్లీస్ లూప్ను ఫాలో అవుతూ ఉండేటువంటి యూ షేప్డ్ బ్లడ్ క్యాపిలరీని మనం వాసా రెక్టా అని పిలుస్తాం. వాసా రెక్టా పార్ట్ ఆఫ్ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అరౌండ్ ది హెన్లీస్ లూప్. దాన్ని మనం వాసా రెక్టా అంటాం. ఇట్ ఈస్ అబ్సెంట్ ఆర్ హైలీ రిడ్యూస్డ్ ఇన్ కార్టికల్ నెఫ్రాన్స్. కార్టికల్ నెఫ్రాన్స్ లో అది ఆల్మోస్ట్ ఉండదు. ఏది ఈ వాసా రెక్టా అనేది ఆల్మోస్ట్ ఉండదు. ఎందుకంటే అక్కడ పెద్దగా రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనేది జరగదు. ఎంత వాటర్ వస్తే అంత బయటకి వెళ్ళిపోవడం. జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ పొజెస్ వెల్ డెవలప్డ్ వాసా రెక్టా. జక్స్టా మెడులరీ దానిలో మాత్రం వాసా రెక్టా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. ఫర్ ఎవ్రీ 10 years ద నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ నెఫ్రాన్స్ రెడ్యూస్డ్. సో ఆఫ్టర్ 40 years ఆఫ్ ఏజ్ అబౌట్ 10% ఆఫ్ నెఫ్రాన్స్ బికమ్ యూజ్లెస్. 40 ఏళ్ళ తర్వాత నెఫ్రాన్ల సంఖ్య ఆల్మోస్ట్ 10% తగ్గుతుంది. ఓకే. సో ఎనీవే 1 గ్రామ్ అమోనియాను డైల్యూట్ చేయడానికి దాదాపు 300 to 500 ml వాటర్ అనేది అవసరం. 1 గ్రామ్ ఆఫ్ యూరియాని డైల్యూట్ చేయడానికి 50 ml ఆఫ్ వాటర్ అవసరం. 1 గ్రామ్ ఆఫ్ యూరిక్ యాసిడ్ని డైల్యూట్ చేయడానికి 1 ml నుంచి 10 ml వరకు వాటర్ అవసరం. అంటే దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలి ఏంటంటే అమోనియా ఈజ్ మోర్ పాయిజనస్. అందుకే దాన్ని ఎక్కువ వాటర్లో మిక్స్ చేసి బయటకు పంపాలి. యూరియా అనేది ఇంటర్మీడియట్ అంటే మధ్యస్థంగా హార్మ్ఫుల్. దాన్ని బయట పంపించడానికి కొంత డైల్యూట్ అంటే 50 ml పర్ గ్రామ్ ఆఫ్ యూరియాకి 50 ml వాటర్ ఉంటే సరిపోతుంది. అంటే హ్యూమన్ బీయింగ్ అండ్ మమ్మేల్స్. ఓకే. సో దెన్ యూరిక్ యాసిడ్లో దానిలో జస్ట్ 1 ml ఉన్నా సరిపోతుంది. 1 గ్రామ్ అంటే 1:1 ఉన్నా పర్లేదు. అకార్డింగ్ టు ది సిచ్యువేషన్. సో 10 ml 1 ml టు 10 ml వరకు వాడుకున్నా దాన్ని బాడీ భరిస్తుంది. సెల్ భరిస్తుంది. అంటే దిస్ ఈస్ వెరీ వెరీ లెస్ పాయిజనస్ యూరిక్ యాసిడ్ అనేది. ఇది ఇన్సెక్ట్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్ ఓకే లాంటి ఎడారి జీవుల్లో అది ఎక్స్క్రిటరీ substance of nitrogenous base. So urine formation is divided into 3 steps. First one is ultrafiltration లేదా glomerular filtration అంటాం. సో ఫిల్టరేషన్ ఆఫ్ బాడీ బ్లడ్ బై గ్లోమరులస్. రెండవది రీఅబ్జార్ప్షన్. యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ అనేటువంటి వాటిని బ్లడ్ క్యాపిలరీస్ అనేటువంటి రీఅబ్జార్బ్ చేస్తే సీక్రిషన్ అంటే మనకు ఈ ఫిల్టరేషన్లో ఏమైనా మిస్ అయినవి ఉంటే మళ్ళీ ఇక్కడ ఆ పెరిట్యూబులర్ క్యాపిలరీ అనేది ఓకే. సో మళ్ళీ ఈ యొక్క డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్లోకి మెయిన్గా H+K+ అమోనియా వంటి వాటిని యూరిన్లోకి యాడ్ చేయడమే సీక్రిషన్, ట్యూబులర్ సీక్రిషన్ అని అంటాం. ఓకే. దీస్ ఆర్ ది 3 స్టెప్స్. నౌ సో ఫస్ట్ వన్ ఈజ్ గ్లోమరులార్ ఫిల్టరేషన్ ఆర్ దీన్నే అల్ట్రా ఫిల్టరేషన్ అని అంటాం. ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ ప్రాసెస్ అంటే ఇందులో ఎలాంటి ఎనర్జీ యూజ్ కాదు. బ్లడ్ ఈజ్ ఫిల్టర్డ్ ఇన్ గ్లోమరులస్ ఇంటూ ద ల్యూమెన్ ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్. సో మనం చూసినాం. సో ఇది బౌమన్స్ క్యాప్సూల్. ఓకే. ఇదేంటిది గ్లోమరులస్.
సో ఇక్కడ మనకి బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. ప్రతి క్యాపిలరీ అనేది పల్చగా ఉండి, అంతేకాకుండా దీని వాల్ కూడా రంధ్రయుతంగా ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ బ్లడ్ అనేది ఫిల్టర్ అయ్యి ఈ యొక్క క్యాప్సులార్ స్పేస్ క్యాప్సులార్ స్పేస్లోకి క్యాప్సులార్ స్పేస్లోకి బ్లడ్ అనేది ఫిల్టర్ అయి ఇక్కడికి వస్తుంది. ఈ ఫిల్టర్ అయినటువంటి ఈ బ్లడ్ని మనం ఇక బ్లడ్ అనకూడదు, ప్లాస్మా అని కూడా అనకూడదు. ఏమంటాం? ప్రైమరీ యూరిన్. సారీ, దీన్ని ప్రైమరీ యూరిన్ లేదా ఫిల్ట్రేట్, దీన్నే గ్లోమరులార్ ఫిల్ట్రేట్ అని పిలుస్తాం, లేదా ప్రైమరీ యూరిన్ అని పిలుస్తాం. అంటే ఇది జస్ట్ ఇందులో యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఎక్స్క్రిటరీ సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి. క్యాప్సులార్ స్పేస్లోకి వచ్చినటువంటి ప్రైమరీ యూరిన్ లేదా గ్లోమరులార్ సారీ అది కన్ఫ్యూజింగ్గా ఉంది, గ్లోమరులార్ ఫిల్ట్రేట్ అని లేదా ఆల్ట్రా ఫిల్ట్రేట్ అని పిలుస్తాం. సో ఇందులో ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ యూస్ఫుల్ అండ్ ఎక్స్క్రిటరీ సబ్స్టెన్సెస్. ఓకే, సో సింపుల్గా ప్రైమరీ యూరిన్ అని గుర్తుంచుకోండి. అండ్ దెన్ సింపుల్గా మనం ఇక్కడ పెద్ద దీని గురించి పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. ఇక్కడ బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఓకే, ఇందులోకి వస్తుంది, అదొకటి గుర్తుంచుకోవాలి. యా, సో అక్కడ నుంచి అది నెఫ్రిక్ ట్యూబ్యూల్లోకి వెళ్ళిపోతుంది, లేదా హెన్లీ శిక్యంలోకి, సమీపస్థ సంవలిత నాళము, తర్వాత హెన్లీ శిక్యము, తర్వాత దూరస్థ సంవలిత నాళము, తర్వాత కలెక్టింగ్ డక్ట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో నెఫ్రిక్ ట్యూబ్యూల్ అని అంటాం దాన్ని. సో ఇక్కడ మనకి 3 రకాల ప్రెషర్స్ అనేటువంటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి ఇది ఫిల్ట్రేషన్లో. ఒకటి ఏంటి అంటే జలస్థితిక పీడనం అని అంటాం. బ్లడ్ యొక్క జలస్థితిక పీడనం ఎంత ఉంటుందంటే దాని వాల్యూ యాక్చువల్ కొన్నిట్లో 75 అని కూడా ఉంటుంది, 75 అని కూడా ఉంటుంది కొన్నిట్లో. ఎనీవే 60 mmHg ఉంటుంది. సో ఇక్కడ బౌమన్ గుళిక అనేది ఇలా ఉంటే, సో ఇక్కడ ఈ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి రిలీజ్ అయినటువంటి బ్లడ్ అనేటువంటిది ఓకే, ఈ బ్లడ్ లోపల ఉండే వాటర్ అనేది ఈ ఈ బౌమన్ గుళిక యొక్క గోడ పైన ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ని మనం హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఆఫ్ బ్లడ్ అని అంటాం. ఇట్ ఈస్ అపోజ్డ్ బై గ్లోమరులార్ కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, అంటే ఏంటి అంటే బ్లడ్లో ఉండేటువంటి పెద్ద పెద్ద ప్రోటీన్స్, ఇప్పుడు ఇది ఒక బ్లడ్ వెజల్ అనుకుంటే, ఇది ఒక బ్లడ్ వెజల్, ఇందులో కొన్ని ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ని కిందికి పోకుండా, ఓకే, కిందికి వెళ్ళకుండా ఇటు పైకి లాగుతాయి, లేదా సింపుల్గా ఇటు లాగుతాయి, అటు వెళ్ళిపోదాం అన్నట్టుగా లాగుతాయి. సో అంటే ఈ 60 mm హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటే దాని వెయిట్తో ఈ ఈ బ్లడ్ వెజల్ గోడ మీద పడేటువంటి ఆ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ 60 mm అయితే దానికి అపోజ్గా ఏముంటుంది 32 mmHg. ఓకే, ఆస్మాటిక్ ప్రెషర్, కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఇందులో ఉండే లార్జ్ ప్రోటీన్స్ వల్ల కలిగేటువంటి ఆ ప్రెషర్, అది అది దీనికి అపోజిట్గా అట్లా లాక్కెళ్తుంది. ఓకే, అదొకటి. దెన్ ఇంకొకటి ఏముంటుందంటే బౌమన్స్ క్యాప్సులార్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. యాక్చువల్గా ఫస్ట్ చెప్పినటువంటి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఆఫ్ బ్లడ్ అన్నాం. అంటే ఇది బ్లడ్ క్యాపిలరీలో ఉండే బ్లడ్, అంటే ప్రతి క్యాపిలరీలో ఓకే, ఇది ఒక సింగిల్ బ్లడ్ క్యాపిలరీ, ఇందులో ఏముంటుంది బ్లడ్ ఉంటుంది. ఓకే, దాని బరువు వల్ల అది కింది వైపు నెట్టుతూ ఉంటుంది ఫ్లూయిడ్ని. ఓకే, అది బ్లడ్. అంతేకాకుండా ఇక్కడ కొంత గ్యాప్ ఉంటుంది, ఇగో ఈ గ్యాప్ అన్నమాట. అంటే ఈ బ్లడ్ క్యాపిలరీస్కి ఈ యొక్క ఇన్నర్ వాల్కి మధ్యలో కొంత ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో ఇదేం చేస్తుంది అనంటే ఇప్పుడు ఈ
బ్లడ్ క్యాపిలరీస్ నుంచి అంటే ఇక్కడ ఇక్కడ జస్ట్ వెయిట్, దాన్ని ఇంకా కొంచెం నీట్గా వెళ్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లోమరులస్లో ఉన్నటువంటి బ్లడ్, అదేం చేస్తుంది, బ్లడ్ని కిందికి నెట్టుతుంది. దాన్ని మనం హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటాం. కొలాయిడల్ ప్రెషర్ ఇట్లా లాక్కెళ్తుంది. అయితే ఇది పోడోసైట్లు ఉన్న ఇన్నర్ వాల్. సో ఈ ఇన్నర్ వాల్కి మరియు ఈ క్యాపిలరీకి మధ్య కొంత వాటర్ అనేది ఉంటుంది, లేదా ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. వాటర్ అనడం కన్నా ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది ఇటు నెట్టితే ఈ వాటర్ ఏం చేస్తుందంటే దీన్ని అటు నెట్టుతుంది. అంటే ఇక్కడ ఈ ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్కి అపోజిట్గా ఒకటి ఆస్మాటిక్ ప్రెషర్ పనిచేస్తుంది. బౌమన్ క్యాప్సూల్లో ఉండేటువంటి ఇంకా ఇంకా బౌమన్ క్యాప్సూల్ చుట్టూ కూడా అంతా ఫ్లూయిడే ఉంటుంది. ఇదంతా ఫ్లూయిడే ఉంటుంది. క్యాప్సులార్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఇగో ఇక్కడ కూడా ఉంటుంది. ఇదంతా ఈ యొక్క బ్లడ్ ఎగ్జర్ట్ చేసేటువంటి హైడ్రోస్టాటిక్ ప్రెషర్కి ఆపోజిట్గా పనిచేస్తుంది. ఓకే. సో ఆపోజిట్గా పనిచేసే దాని వాల్యూ ఎంత ఉంటుందంటే 18 ఉంటుంది. సో ఓవరాల్గా ఈ 32 ప్లస్ ఈ 18 కలిస్తే 50 mmHg అనేది 60 మైనస్ 50. ఓకే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10 mmHg నెట్ ప్రెషర్ అనేది స్టిల్ కిందికే నెట్టుతుంది. సో అలా నెట్టడం వల్ల బ్లడ్ అనేది ఫిల్టర్ అయ్యి ఈ క్యాప్సులార్ స్పేస్లో పడిపోతుంది. ప్రైమరీ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. గ్లోమరులార్ ఫిల్ట్రేట్, ఓకే, గాలిత ద్రవము అనేటువంటిది ఈ యొక్క క్యాప్సులర్ స్పేస్లో పడడానికి ఈ 10 mmHg అనేది నెట్ ప్రెషర్ అని పిలుస్తాం. ఆ ప్రెషర్ అనేది హెల్ప్ చేస్తుంది. అంటే స్టిల్ ఈ యొక్క హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఆఫ్ బ్లడ్డే డామినేట్ చేసి బ్లడ్ అక్కడ ఫిల్టర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. ద నెట్ filtration pressure is 10 mmHg. This causes the ultra filtration. ఓకే. సో దీనివల్లనే బ్లడ్ అనేది ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. ఓకే. డయామీటర్స్ ఆఫ్ గ్లోమరులార్ క్యాపిలరీస్ ఈజ్ నారోవర్ అండ్ ఎఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ డయామీటర్ ఈజ్ ఆల్సో లెస్సర్. దానివల్ల కూడా ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ అయ్యి, సో ఇవి సన్నగానే ఉంటాయి, ఇది సన్నగానే ఉంటుంది, ఇఫరెంట్ అనేది. ఓకే. సో కాబట్టి ఈ ఈ ఆల్ట్రా ఫిల్ట్రేషన్కి అన్ని రకాలుగా అనుకూలంగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ ఉండి ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది సక్సెస్ఫుల్గా. ఓకే. సో సో నెట్ ఫిల్ట్రేషన్ ప్రెషర్ ఇస్ 10 mmHg. దీనివల్ల అల్ట్రా ఫిల్ట్రేషన్ జరుగుతుంది. అంతేకాకుండా గ్లోమరులార్ క్యాపిలరీస్ యొక్క డయామీటర్ తక్కువగా ఉంటుంది. ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ డయామీటర్ కూడా తక్కువ ఉంటుంది. ఇవన్నీ కలిస్తే గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ అనేది ఈజీగా జరుగుతుంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఇందులోకి ఫిల్టర్ అయినటువంటి ద్రవము, ఓకే, ఫిల్ట్రేట్ అనేది ఇక్కడ రీచ్ అయ్యి అక్కడ నుంచి నెఫ్రిక్ ట్యూబ్యూల్లోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ ద ఏరియా. సో ఇందులోకి ప్రైమరీ యూరిన్ వచ్చేసి పడిపోతుంది. సో ది డిఫరెన్సెస్ బిట్వీన్ ది మెడులరీ నెఫ్రాన్స్ అండ్ కార్టికల్ నెఫ్రాన్స్ నాట్ నీడెడ్. రీనల్ పిరమిడ్, అందులో ఉండే ఒక సింగిల్ నెఫ్రాన్ స్ట్రక్చర్ ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ ఏమైనా స్పెషల్ సో పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అని ఇక్కడ మనకు ఒక లేబుల్ అనేది ఉంది. అండ్ ఓకే. సో దెన్ all these push the blood towards Bowman capsule that makes ultra filtration possible.
సో ఇట్ అక్కర్స్ వయా 3 లేయర్స్. మనకి ఇక్కడ 3 లేయర్స్ అనేటువంటి వాటిని బ్లడ్ అనేది దాటాలి. ఒకటి ఏంటిది అంటే, ఇప్పుడు ఇది బౌమన్స్ క్యాప్సూల్ యొక్క ఇన్నర్ వాల్. ఇది ఇన్నర్ వాల్, ఇది ఔటర్ వాల్. సో ఇందులో ఏముంటాయి మనకి, ఇక్కడ అఫరెంట్ వెజల్ అనేది లోపలికి వచ్చినాక అదేమవుతుంది, అనేక బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. అనేక బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. మళ్ళీ ఇవన్నీ కలిసిపోయి ఇఫరెంట్ వెజల్గా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఒక్క బ్లడ్ వెజల్ తీసుకుంటే దీని గోడను దాటాలి ఫస్ట్ బ్లడ్ అనేది, నెంబర్ 1. ఇన్నర్ ఎపిథీలియల్ లేయర్ ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్, ఇగో ఇది ఇన్నర్ వాల్, దీన్ని దాటాలి. ఇంకోటి, ప్రతి ఎపిథీలియల్ మెంబ్రెయిన్కి ఒక బేస్మెంట్ ఆధార త్వచం అని ఒకటి ఉంటుంది. ఇదొక సన్నని మెంబ్రెయిన్ అన్నమాట. ఈ మూడింటిని దాటాల్సి ఉంటుంది. ఏంటి, బ్లడ్ అనేది. సో ఇందులో ఉన్న బ్లడ్ దీన్ని దాటాలి, ఈ గ్రీన్ లైన్ దాటాలి, మళ్ళీ ఈ రెడ్ లైన్ దాటితే అప్పుడు ఇక్కడికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ 3 లేయర్స్ని దాటాల్సి ఉంటుంది. యా, సో ఎపిథీలియం ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్ కంటైన్ స్పెషల్ పోడోసైట్స్, అంటే ఇది. ఓకే, నేను అప్పుడు చెప్పినట్టుగా. సో ఆ, పాద పాదప కణాలని పిలుస్తాం. అవి ఇలా ఉంటాయి. ఓకే, ఈ రంధ్రాలు అనేటువంటివి ఆల్మోస్ట్ ఇలా ఉంటాయి. ఓకే, సో దేర్ బేస్ కంటైన్స్ నారో స్లిట్స్. వాటి ఆధారం దగ్గర నారో స్లిట్స్ ఉంటాయి. అంటే కొంతమంది చెప్పేదాని ప్రకారం ఏంటంటే, సో సెల్స్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి, వాటి బేస్ దగ్గరికి వచ్చేసరికి ఇది గ్యాప్ అని చెప్పుకోవచ్చు, ఇట్లా అనుకోవచ్చు, లేదా దీని రంధ్రాలు ఉన్నాయని అనుకోవచ్చు. మొత్తానికైతే బ్లడ్ అనేది క్రాస్ అవుతుంది. సో ఇది ఈ ఈ లోపలి గోడ యొక్క కణాలను పోడోసైట్స్ అంటాం. వాటి మధ్య గ్యాప్ ఉంది అనుకోవచ్చు, లేదా వాటికే రంధ్రాలు ఉన్నాయని అనుకోవచ్చు. ఇంకా అది స్టిల్ నాట్ క్లియర్. ఓకే, సో దెన్ యా, the filtered blood reached to the nephric tubule is called glomerular filtrate, లేదా ప్రైమరీ యూరిన్, లేదా అల్ట్రా ఫిల్ట్రేట్ అని పిలుస్తాము. ఓకే, ఫిల్ట్రేట్ ఈజ్ హైపోటోనిక్ టు కార్టికల్ ఫ్లూయిడ్. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. హైపోటోనిక్ టు కార్టికల్ ఫ్లూయిడ్ ఏంటి, అసలు ఇక్కడ కార్టికల్ ఫ్లూయిడ్ ఏంటి అని అంటే, ఒక్క నిమిషం, కార్టికల్ ఫ్లూయిడ్, యా, సో ఇది కార్టెక్స్, ఇది కార్టెక్స్. ఇక్కడ మొత్తం అసలు కిడ్నీ లోపల మొత్తం కూడా మనకి ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఓకే, దవ్వలో ఉంటుంది, మెడుల్లాలో, దిస్ ఇస్ మెడుల్లా. ఓకే, దిస్ ఇస్ కార్టెక్స్. ఈ కార్టెక్స్ లో ఫ్లూయిడ్ ఉంటుంది. ఓకే, మెడుల్లాలో ఫ్లూయిడ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది, ప్రైమరీ యూరిన్ అనేది ఇగో ఇక్కడికి రీచ్ అయింది. దీని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అన్నాం. ఓకే, జస్ట్ వెయిట్. ఇప్పుడు మనకు ప్రైమరీ యూరిన్ అనేది ఫామ్ అయింది, ఇక్కడ తీసుకుందాం. సో ఇక్కడ ఫిల్టరేషన్ అయిపోయింది. ప్రైమరీ యూరిన్ అనేది ఇట్లా ఇట్లా ఇందులో నుంచి ట్రావెల్ కావాలి. ఓకే, సో ఈ బ్లూ కలర్ వన్ ఈస్ ప్రైమరీ యూరిన్, అల్ట్రా ఫిల్టరేట్. సో ఇది ఈ బ్లూ కలర్ సొల్యూషన్ ఈ రెడ్ కలర్ సొల్యూషన్తో పోలిస్తే హైపోటోనిక్గా ఉంది. ఓకే, హైపోటోనిక్ అంటే ఇది ఎక్కువ గాఢతను కలిగి ఉంది. దేనికన్నా, ఈ ఫిల్టరేట్ కన్నా, ఈ బ్లూ కలర్ సొల్యూషన్ కన్నా ఈ రెడ్ కలర్ సొల్యూషన్. ఏంటిది రెడ్ కలర్ సొల్యూషన్ ఏరియా ఏంటిది, కార్టికల్ ఏరియా లేదా కార్టెక్స్, సారీ, ఇది కార్టెక్స్ ఏరియా. ఈ కార్టెక్స్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క రైట్, సో దీని కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఈ బ్లూ కలర్ కాన్సన్ట్రేషన్ తక్కువ. కాబట్టి ఈ బ్లూ కలర్ ఫిల్టరేట్
అల్ట్రా ఫిల్టరేట్ను హైపోటోనిక్ సొల్యూషన్ అని పిలుస్తాము. ఓకే. సో దట్ ఈస్ హైపోటోనిక్ అంటే అర్థం అది. అది గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ గూడా ఇదంతా ఫ్లూయిడే ఉంటుంది. ఇది మెడుల్లరీ ఫ్లూయిడ్, ఇది కార్టికల్ ఫ్లూయిడ్ గుర్తుంచుకోవాలి. లేకపోతే కిడ్నీ విల్ డై. డ్రైగా ఉండదు. వెట్‌గా ఉంటేనే కిడ్నీ విల్ ఫంక్షన్ ప్రాపర్‌లీ. యాహ్! సో హైపోటోనిక్ టు కార్టికల్ ఫ్లూయిడ్. ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ సిమిలర్ టు ప్లాజ్మా. ఓకే. అది గూడా నేను ఇంతకుముందు మీకు చెప్పిన. ఏంటి అంటే ఏదైతే మన అల్ట్రా ఫిల్ట్రేట్ ఉందో దాదాపు అది రక్తం యొక్క ప్లాస్మాను పోలి ఉంటుంది. కాకపోతే బ్లడ్ సెల్స్ ఉండవు. ప్లాస్మాలో బ్లడ్ సెల్స్ ఉండవు గదా! ఆహ్, ప్లాస్మాకి ప్రైమరీ యూరిన్‌కి తేడా ఏంటంటే ప్లాస్మా ప్రోటీన్స్ మాత్రమే. ఓకే. ప్రైమరీ యూరిన్‌లో ప్లాస్మా ప్రోటీన్స్ ఉండవు. మిగతాదంతా ఎగ్జాక్ట్‌లీ యాజ్ ఇట్ ఈస్‌గా ప్లాస్మానే. So it contains salts, okay, like sodium, potassium, calcium, magnesium, chlorides, okay, sulfates, carbonates, అవన్నీ salts ఉంటాయి. గ్లూకోజ్ ఉంటుంది విచ్ ఈస్ నీడెడ్ ఫర్ అవర్ బాడీ. అమైనో యాసిడ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ, యూజ్‌ఫుల్. విటమిన్స్ ఉంటాయి. అవి కూడా యూజ్‌ఫుల్లే. యూరియా, నైట్రోజనస్ వేస్ట్, ఓకే, యూరియా, యూరిక్ యాసిడ్, హిప్యూరిక్ యాసిడ్, క్రియాటిన్, క్రియాటినైన్ అవన్నీ నైట్రోజనస్ వేస్ట్ ఉంటాయి. ఓకే. ఇంకా ఏమన్నా చిన్న చిన్న అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఓకే. దాదాపు 1100-1200 ఎంఎల్ బ్లడ్ ఈస్ ఫిల్టర్డ్ పర్ మినిట్. ఒక నిమిషానికి దాదాపు 1 లీటర్ అనుకోండి అటు ఇటుగా. ఓకే. 1200 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ అనేది ఒక నిమిషానికి అది ఫిల్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక నిమిషానికి దాదాపు 11, 1200 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ ఈస్ ఫిల్టర్డ్. Then glomerular filtration rate. The amount of filtrate formed per minute by both kidneys is called glomerular filtration rate, GFR అంటాం. సో హెల్తీ మ్యాన్ 1250 ఎంఐ. జస్ట్ వెయిట్. అదే. సో నో. ఓకే. అది ఇది కాదు. సో దిస్ మైట్ బి 110-120 ఎంఎల్ పర్ మినిట్. ఓకే. సో సో ఒక నిమిషానికి 2 కిడ్నీస్ కలిపి దాదాపు 125 ఎంఎల్ ఆఫ్ ఆహ్, ఇది బ్లడ్. సో ఇదేమో బ్లడ్. ఓకే. ఒక నిమిషానికి ఇంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఇంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఒక నిమిషానికి దాదాపు 1.2 లీటర్స్ బ్లడ్ అనేది ఫిల్టర్ అయితే ఎంత ఫార్మ్ అవుతుంది అంటే ద అమౌంట్ ఆఫ్ ఫిల్ట్రేట్ ఫార్మ్డ్ అంటే కిందికి వచ్చినటువంటి ప్రైమరీ యూరిన్. ఓకే. ఒక నిమిషానికి ఎంత ప్రైమరీ యూరిన్ ఫార్మ్ అవుతుంది అనేదే జీఎఫ్ఆర్. సో జీఎఫ్ఆర్ ఎంత ఫార్మ్ అవుతుంది 2 కిడ్నీస్ కలిపితే అంటే 125 ఎంఎల్ పర్ మినిట్. ఒక నిమిషానికి 125 మిల్లీ లీటర్ల ప్రైమరీ యూరిన్ గ్లోమరులార్ ఫిల్ట్రేట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఒక్క రోజుకి ఎంత ప్రైమరీ యూరిన్ ఫార్మ్ అవుతుంది? 180 లీటర్లు అప్రాక్సిమేట్‌లీ. 180 లీటర్స్. 180 లీటర్స్ ఇమాజిన్. అంత అంటే 180 లీటర్స్ అంటే ఒక పెద్ద డ్రమ్ము. ఓకే. ఆ డ్రమ్ నిండా వాటర్ నిండిపోతుంది. బట్ ఇంత ఫార్మ్ అయినటువంటి ఆ యొక్క ఫిల్టరేట్ అనేది బయటకు వెళ్తుందా? అసలు మన మన బాడీలోనే అంత వాటర్ ఉండదు. బట్ ఏందంటే ఓవరాల్‌గా కాలిక్యులేట్ చేస్తే ఇంతొస్తుంది. ఓకే. ఇందులో జస్ట్ ఎంత అంటే ఒక 1% ఆఫ్ ఆహ్, లి ఏమంటారు? ఆ ఫిల్ట్రేట్ మాత్రమే బయటకెళ్ళిపోతుంది. మిగతా మొత్తం మళ్ళీ రీఅబ్సార్బ్ ఇంటు ద బ్లడ్‌లోకి
రీఅబ్జార్బ్ అవడం అనేది జరుగుతుంది. ఎనీవే బట్ ఎవ్రీడే ఒక మనిషి అనేవాడు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ మాత్రమే ఎక్స్క్రీట్ చేస్తాడు. అంటే దాదాపు 99% ఆఫ్ ఫిల్ట్రేట్ ఈజ్ రీఅబ్జార్బ్ ఇంటు ద బ్లడ్. దట్స్ ఇట్. ఓకే. సో, ఇది గుర్తుంచుకోండి. కాఫీ, టీ, ఆల్కహాల్ ఇవి 3 గూడా దే ఇంక్రీజ్ యూరినేషన్. ఓకే. వాటిని మనము డైయూరిటిక్స్ అంటాం. కాఫీ తాగినా, ఇంకా చెప్పాలంటే కోలా డ్రింక్స్, కోక్, కోక్ కూడా అదేం చేస్తుంది అంటే యూరినేషన్‌ని ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. డైయూరిసిస్ ప్రాసెస్‌ని ఇంక్రీజ్ చేయడం నాట్ కోక్. ఓకే. కాఫీ. యాహ్! సో, ఇవి మూడిటిని డైయూరిటిక్స్ అంటాం. యూరినేషన్ ప్రాసెస్‌ని డైయూరిసిస్ అంటాం. డైయూరిసిస్‌కి కారణమయ్యే పదార్థాలని డైయూరిటిక్స్ అంటాం. ఓకే. ఎవరైతే ఆహ్, సన్నబడాలని అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి డాక్టర్లు డైయూరిటిక్స్ డ్రగ్స్‌నిస్తారు. ఓకే. ఎందుకంటే చాలా మొత్తంలో టీ, కాఫీ, ఆల్కహాల్ తాగితే మంచిది కాదు కాబట్టి. సో, దానికి బదులుగా డైయూరిటిక్ ఏమంటారు వీటిని ఆహ్, స్టిరాయిడ్, స్టిరాయిడ్ డ్రగ్స్ అనేటువంటివి ఇస్తారు. దానివల్ల మోర్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ జరిగి మనిషి యూజ్‌ఫుల్ సబ్‌స్టెన్సెస్‌ని లాస్ అవుతాడు. లాస్ అవ్వడం వల్ల మనిషి సన్నబడతాడు. సో, దట్స్ ఏ ప్రాసెస్. ఎనీవే ఇప్పటి వరకు మనకేం జరిగింది? అల్ట్రా ఫిల్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడేంటి? ఇప్పుడు 180 లీటర్స్ పర్ డే ఫార్మ్ అవుతుంది. లేదా దాదాపు 125 ఎంఎల్ పర్ మినిట్ ఫార్మ్ అవుతుంది. అందులో 99% ఏం కావాలనుకున్నాం? రీఅబ్జార్బ్ కావాలి. ఎందులోకి? బ్లడ్‌లోకి. ఓకే. ఇప్పుడు ఈ యెల్లో కలర్‌ది ఏంటి? నెఫ్రిక్ ట్యూబ్యూల్. ఈ బ్లూ కలర్‌ది ఏంటిది? అంటే పెరిట్యూబులర్ క్యాపిల్లరీ. సో, ఇందులో ఉన్నటువంటి వాటర్, యూజ్‌ఫుల్ సబ్‌స్టెన్సెస్ అవన్నీ ఎందులోకెళ్ళిపోవాలి అంటే, ఈ బ్లూ కలర్ లేదా ఆ రక్తనాళంలోకి ఎళ్ళిపోవాలి. రీఅబ్జార్బ్ అవ్వాలి. ఓకే. సో, మనకింకా క్లియర్‌గా అర్థం కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నెఫ్రిక్ ట్యూబ్యూల్ అనుకుంటే ఓకే. సో, దానికి ఆనుకొని ఇమ్మీడియేట్‌గా ఏముంటుంది అంటే, బ్లడ్ క్యాపిల్లరీ అనేది ఆల్‌మోస్ట్ ఇంత అసోసియేటెడ్‌గా ఉంటుంది. నెఫ్రిక్ ట్యూబ్యూల్‌కి ఆనుకునే ఉంటుంది. అటాచ్డ్‌గానే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లడ్ క్యాపిల్లరీ యొక్క సెకండ్ వాల్ అనుకుందాం. వాసా రెక్టా లేదా పెరిట్యూబులర్ బ్లడ్ క్యాపిల్లరీ అనుకుంటే, సో, ఇదేంటి? నెఫ్రిక్ ట్యూబ్యూల్. ఇది నెఫ్రిక్ ట్యూబ్యూల్. ఓకే. 2 గోడలు. ఇదొక గోడ, ఇదొక గోడ. రైట్. సో, ఇందులో ఏముంది మనకి? ఫిల్ట్రేట్ అనేది ఉంది. ఓకే. ఈ ఫిల్ట్రేట్ అనేది ఇందులో 99% ఏంటిది? యూజ్‌ఫుల్ మనకు బాడీకి అవసరమయ్యే పదార్థాలే ఉన్నాయి. అప్పుడు ఈ ఫిల్ట్రేట్‌లో ఉన్నటువంటి యూజ్‌ఫుల్ సబ్‌స్టెన్సెస్ అనేవి ఎందులోకెళ్తాయి? అంటే ఈ బ్లడ్ వెసెల్‌లోకి ఎళ్ళిపోతాయి. ఇది గుర్తుంచుకోవాలి. లేకపోతే ఒక్కొక్కసారి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఓకే. మెడుల్లరీ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అందులోకి ఎళ్ళొచ్చు. లేదా మనకు అవసరమైన ఇమ్మీడియేట్‌గా అవసరమైన సో, అమైనో యాసిడ్స్ కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, బ్లడ్‌లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకే. సో, దట్ ఈస్ వి షుడ్ నో. మనకది తెలిసి ఉండాలి. రైట్. సో, రీఅబ్జార్ప్షన్ అంటే అది. అంటే మనకు అవసరం ఉన్న పదార్థాలు రక్తంలోకి తిరిగి చేరడమే మనము రీఅబ్జార్ప్షన్. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. అన్నీ రీఅబ్జార్బ్ అవుతాయా? కావు. ఓన్లీ సెలెక్టివ్ పదార్థాలు మాత్రమే అయితాయి కాబట్టి దీన్ని వరణాత్మక సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అని పిలవడం జరుగుతుంది. యాహ్!
ఓకే. సో, see, the useful substances are reabsorbed into the blood while passing through the renal tube. Renal tube ద్వారా బయట అవి కిందికి వెళ్తూ ఉంటే, ప్రయాణిస్తుంటే అవసరమైన పదార్థాలు రక్తంలోకి తిరిగి శోషించబడడం అనేది మనం చూస్తాం జరుగుతుంది. అబౌట్ 85% ఆఫ్ ఫ్రమ్ ది ఫిల్టరేట్. ఓకే. గాలించబడినటువంటి ద్రావణం నుంచి 80% పదార్థాలు రీఅబ్సార్బ్ త్రూ పీసీటీ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ద్వారా 85% యూజ్‌ఫుల్ సబ్స్టెన్స్ 99%లో 85% అనేటువంటివి ఆహ్, సమీపస్థ సంవలిత నాళంలోనే రీఅబ్సార్ప్షన్ అయిపోతుంది. ఆహ్, ఆహ్, సారీ. జస్ట్ వెయిట్. సమీపస్థ సంవలిత నాళము అండ్ డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెల్లీస్ లూప్. ఓకే. సో, ఈ రెండిటి లోపల దాదాపు 85% పదార్థాలు రీఅబ్సార్ప్షన్ అనేది అయిపోతుంది. సో, దాన్నే మనము ఏమని పిలుస్తామంటే ఆబ్లిగేటరీ లేదా మ్యాండేటరీ రీఅబ్సార్ప్షన్ అంటాం. అంటే కంపల్సరీగా జరిగేటువంటి ఇగ ఆ మాత్రం మనం కోల్పోవద్దు. 85% ఆఫ్ సబ్‌స్టెన్సెస్‌ని మనం ఖచ్చితంగా రీఅబ్సార్బ్ చేయాల్సిందే. దాన్ని మ్యాండేటరీ రీఅబ్సార్ప్షన్ అంటాం. అదెక్కడ జరుగుతుంది? పీసీటీ అంటే సమీప సంవలిత నాళము మరియు అవరోహిణి బాహువు. ఓకే. హెల్లీషికేం యొక్క ఫస్ట్ ఆర్మ్ లేదా లింబ్‌ని మనము డిసెండింగ్ లింబ్ అని పిలుస్తాం. అవరోహిణి బాహు. ఫస్ట్ 2 పార్ట్స్‌లోనే 85% ఆఫ్ ఫిల్ట్రేట్ అనేది ఆహ్, రీఅబ్సార్బ్ అవుతుంది. ఇట్ ఈజ్ అన్‌రెగ్యులేటెడ్. దీనిలో ఎలాంటి రెగ్యులేషన్ అనేది ఉండదు. అంటే ఏది ఏమన్నా హార్మోన్సు వచ్చి వాటిని ప్రేరేపించడము, అందువల్లనే అబ్జార్బ్ కావడం లేదా కొన్ని హార్మోన్స్ వాటిని ఇన్హిబిట్ చేయడం అట్లా ఏమి ఉండదు. ఓకే. 85% కంపల్సరీగా మ్యాండేటరీగా రీఅబ్సార్బ్ కావాలి. ఇట్ ఈస్ అన్‌రెగ్యులేటెడ్. రిమైనింగ్ రీఅబ్సార్ప్షన్ ఈస్ రెగ్యులేటెడ్. రిమైనింగ్ ఆహ్, ఎంత దాదాపు ఒక 14% ఏదైతే ఉందో అది మాత్రం అవసరాన్ని బట్టి. వాటర్ ఉన్నాయా బాడీలో? వాటర్ లేవా? గ్లూకోజ్ ఉందా? లేదా? అమైనో యాసిడ్స్ ఉన్నాయా? లేవా? Na+, K+ అయాన్స్ ఉన్నాయా? లేవా బాడీలో? దాన్ని బట్టి అవసరమైతేనేమో రీఅబ్సార్ప్షన్ జరుగుతది. లేదంటే యూరిన్ ద్వారా బయటకి పంపించబడుతుంది. నాట్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ బట్ అదర్ సబ్స్టెన్సెస్ లైక్ కాల్షియం కావచ్చు, సోడియం, పొటాషియం అలాంటివన్నమాట. ద ఫిల్టరేట్ సబ్స్టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ హై థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్, లే థ్రెషో లో థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్, నో థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్. అంటే రీఅబ్సార్ప్షన్ అయ్యే ఆ ఫిల్టరేట్‌లో ఉండేటువంటి పదార్థాల్లో వాటిని మనం 3గా డివైడ్ చేయొచ్చు. ఏంటిదది? హై థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ అంటే ఎసెన్షియల్. అవి ఖచ్చితంగా మనము రీఅబ్సార్బ్ చేయాల్సిందే అండ్ ఆర్ ఎఫిషియెంట్‌లీ రీఅబ్సార్బ్డ్. ఓకే. సో, ఎగ్జాంపుల్ గ్లూకోజ్ కావచ్చు, అమైనో యాసిడ్స్ కావచ్చు, విటమిన్స్, కొన్ని సాల్ట్స్ లైక్ సోడియం, పొటాషియం. లో థ్రెషోల్డ్ సబ్స్టెన్స్ అంటే కొద్దిగా తక్కువ మోతాదులో కొన్ని అబ్జార్బ్ చేయబడతాయి. వాటిని మనము లో థ్రెషోల్డ్ సబ్స్టెన్స్ అంటాం. యూరియా అండ్ యూరిక్ యాసిడ్ ఎందుకు రక్తంలోకి అబ్జార్బ్ చేయబడవు. ఇదెక్కడికి అంటే ఆ చుట్టూ నెఫ్రాన్ చుట్టూ ఉన్నటువంటి ఇంటర్‌స్టిషియల్ ఫ్లూయిడ్‌లోకి ఇవి అబ్జార్బ్ చేయబడతాయి. ఇవి లో థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్. కొద్ది మొత్తంలో రీఅబ్జార్బ్స్ అవుతాయి. వెరీ లెస్. నో థ్రెషోల్డ్ ఆర్ ఏ థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి అంటే దీన్ని ఇట్లా రాయాలి. ఏ థ్రెషోల్డ్ సబ్స్టెన్స్ అంటే ఏంటిదంటే యాక్చువల్ ఎక్స్‌క్రిటరీ ప్రొడక్ట్స్ అండ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రీఅబ్జార్బ్డ్ లైక్ క్రియాటినిన్ అనేది అది మనకు బాడీకి అవసరమే లేదు. అది ఖచ్చితంగా బయటకు పంపించాల్సిందే. ఓకే. ఆఫ్‌కోర్స్ యూరియా గూడా ఆహ్, ఎక్స్‌క్రిటరీ సబ్స్టెన్సే. ఓకే. దీన్ని యాక్చువల్‌గా బ్లడ్‌లోకి రీఅబ్సార్బ్ గాదు ఇది. దాని మన నెఫ్రాన్ చుట్టూ ఉన్న ఏరియాలోకి రీఅబ్సార్బ్ అవుతుంది. యూరిక్ యాసిడ్ గూడా అంతే. జస్ట్ అక్కడ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ కోసం. ఓకే. సో, ఎనీవే సో, క్రియాటినిన్ ఈస్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నో థ్రెషోల్డ్ ఆర్ ఏ థ్రెషోల్డ్ సబ్స్టెన్స్. యాహ్! ట్యూబులర్ సీక్రెషన్. సో, ట్యూబులర్ సీక్రెషన్ అంటే ఏంటిది అంటే, సో, ఏమన్నా పదార్థాలు ఫిల్ట్రేషన్‌లో మిస్ అయితే, అవి ఎక్సెస్ ఉంటే బాడీలో, అవి దూరస్థ సంవలిత నాళం ద్వారా మళ్ళీ ఈ యొక్క ప్రైమరీ యూరిన్ ఏదైతే ఉందో అందులోకి నెఫ్రిక్ ట్యూబ్యూల్‌లోకి స్రవించబడతాయి. ఓకే. రక్తంలో నుంచి ఆ ట్యూబ్యూల్‌లోకి స్రవించబడతాయి. ఓకే. అవి ఏంటి? H+ అయాన్స్ కావచ్చు,
కేప్లస్ అయాన్స్ కావచ్చు, అమోనియా. ఇవి 3 గుర్తుంచుకోవాలి. ఇవి 3 సో, ట్యూబులర్ సెక్రీషన్ ద్వారా అంటే ఫిల్ట్రేషన్‌లో మిస్ అయినవి ఇక్కడ మళ్ళీ యూరిన్‌లోకి విడుదల చేయబడడాన్ని మనం ట్యూబులర్ సెక్రీషన్ లేదా యాక్టివ్ సెక్రీషన్ అని పిలుస్తాం. ఇంటు ద ఫిల్ట్రేట్ ఆర్ ట్యూబులేట్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. ఇట్ హెల్ప్స్ ఇన్ యాసిడ్ బేస్ ఆర్ అయానిక్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ ఫ్లూయిడ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే H+, K+, అమోనియా, NH4+ యాక్చువల్లీ. ఓకే. సో, ఇది మనకి యాసిడ్ బేస్ బ్యాలెన్స్‌కి హెల్ప్ అవుతుంది. ఓకే. సో, ఐ విల్ స్టాప్ హియర్. There is a process called counter current mechanism and how the కాన్సంట్రేటెడ్ యూరిన్ ఈజ్ ఫార్మ్డ్ అనేటువంటిది మనం డీటెయిల్‌గా చూడాల్సిన అవసరం ఉంటుంది. మెకానిజం ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెకానిజం ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది ఫిల్ట్రేట్. ఫిల్ట్రేట్ అనేది అప్పటి వరకు హైపోటోనిక్‌గా ఉంటుంది. అది గాఢ మూత్రం ఎలాగా ఏర్పడుతుంది అనేది సో, ప్రతి ప్రవాహ యంత్రాంగం ద్వారా అది మనము తెలుసుకుంటాం. లెట్స్ కంటిన్యూ టుమారో.